27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కడపలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులు ఎన్సీసీ క్వాడెట్లు దేశభక్తిని చాటుతూ వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మేధావి సమైక్య అధ్యక్షులు వివేకానందరెడ్డి మాట్లాడుతూ దేశ ఐక్యతను కాపాడుతూ యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత సైనికులకు సంఘీభావం తెలుపుతూ దేశ రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సంధ్య, ఎన్సీసీ అధికారి జె చంద్రబాబు, అలేఖ్య, ప్రీ ప్రైమరీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 27వ కార్గిల్ దినోత్సవ సందర్భంగా స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, చిన్నారులు, ఎన్సీసీ క్యాడెట్లు భారతదేశ సైనికుల్ని అందరికీ కూడా సెల్యూట్ చేస్తూ వారికి గుర్తింపుగా వివిధ కార్యక్రమాలు, ఎన్నో రకాల విషయాలు నేర్చుకొని వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారు ఆ రోజు గెలుపొందినటువంటి ఉత్సాహంతో పాటు ప్రాణాలు త్యాగం చేసిన సైనికులకు సెల్యూట్ చేస్తూ వారిని కూడా గుర్తించుకోవడం జరిగింది. యువత ఇవాళ భారతదేశంలో ఉన్నవారు కుల మతాలని పక్కకు పెట్టి భారతదేశం యొక్క గొప్పదనాన్ని, భారతదేశ భక్తిని గాన ముందుకు తీసుకొని వస్తే ఖచ్చితంగా భారతదేశం ముందుకు వస్తుంది, ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి కూడా ఎదుగుతుంది అనేది నా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి భారతీయుడు కూడా 27వ కార్గిల్ దివస్ నిర్వహించాల. అప్పుడే ఆ సెల్యూట్ చేయాలి. అప్పుడే మన యొక్క ప్రాణం కూడా మనకు సమర్పించిన మన సైనికులందరికీ నివాళులు కూడా అర్పించాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ జై హింద్.